కువైట్ వాళ్ళ ఇండియా స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ తిని షాక్ అయ్యారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక్కసారిగా మా మేడం పిలిచి ఎడారికి వెళ్తున్నాం, 10 మందికి చికెన్ దమ్ బిర్యానీ చేయాలన్నారు. సూచి ఐస్ కోళ్ళు అవి ముందు వాటిని క్లీన్ చేసి రెడీ చేయడానికి టైం అయిపోతుంది. టైం చాలా తక్కువ, పని మాత్రం చాలా ఎక్కువ ఫ్రెండ్స్. అందుకే చిన్న పాత్రలు కాదు, ఇక్కడ పెద్ద పెద్ద దబరాల్లో వంటలు చేయాలి. ఆయన కూడా వచ్చాడు హెల్ప్ చేయడానికి. ఇద్దరం కలిసి చికెన్ కట్ చేసి మసాలా వేసి పెద్ద దబరాలు అయితే ఇప్పుడు దమ్ పెట్టాలి. ఇప్పుడైతే మనం కాజు ఉల్లిపాయలు అన్ని వేయించుకొని, బటర్ ఉల్లిపాయలు వేయించుకుని ఆయిల్ వేసుకొని, గరం మసాలా, మనం వేయించుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వేయించుకున్న చికెన్, అలాగే పెరుగు 4 కప్పులు అయితే వేసాను, కొత్తిమీర, పుదీనా. ఇది గరం మసాలా వచ్చేసి పొల్లివిడి వేసేసి ఇవిడ కింద లింక్ ఇచ్చాను. అలాగే కలర్ పొడి, కరివేపాకు అన్నీ వేసి మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత 90% ఉడికించుకున్న రైస్ ఇదేమో ఉడికిన తర్వాత పక్క తీసి పెట్టుకుని అదే దబరాలో మనం దమ్ పెట్టేయాలి. ఫస్ట్ అయితే రైస్ వేసుకొని ఒక లేయర్ చికెన్ వేసుకొని, అలాగే బ్రౌన్ ఆనియన్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని, నేను మా ఆయన ఇద్దరం కలిసి కష్టపడి చేసిన బిర్యానీ ఇది ప్యాక్ చేసి ఎడారికి అయితే పంపించాం. కొద్దిసేపటికి వాళ్ళు చెప్పిన మాట బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది. అది విన్నాక మా కష్టం అంత విలువైంది ఫ్రెండ్స్. కువైట్లో మన లైఫ్ కష్టమైన మన చేతి వంట రుచి మాత్రం టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్.